హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక మంచి జాబ్ అప్డేట్ అనమాట మనకు తెలంగాణలో. సో ఇది వచ్చేసి మనకు కేజీబీవీలో నైట్ వాచ్మెన్ ఉద్యోగాలు అనమాట. సో చూద్దాం మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి అప్లికేషన్ డీటెయిల్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి చూసుకుంటే మనకు వచ్చేసి మనకు మహమ్మదాబాద్ మండలం అనమాట. గుర్తుపెట్టుకోండి, మహమ్మదాబాద్ మండలం, ఓకేనా. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా వీళ్ళు ఇక్కడ కేజీబీవీ ఏదైతే ఉందో దీనిలో అయితే మనకు వచ్చేసి నైట్ వాచ్మెన్ ఉద్యోగాలకు వీళ్ళు ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క ఉద్యోగానికి అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. సో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో చూసుకుంటే మహమ్మదాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీలో నైట్ వాచ్మెన్ పోస్టులకు అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక పద్ధతిన వీళ్ళైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక పద్ధతిని అయితే భర్తీ చేస్తారు, మీకు అందరికీ తెలుసు, ఓకేనా. ఈ యొక్క తాత్కాలిక పద్ధతిన భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించినటువంటి మండల విద్యాశాఖ అధికారి ఎంఓ రాజ్నాయక్ గారు అయితే తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎక్కడంటే ఇది మహమ్మదాబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి కేజీబీవీ బాలికల విశ్వవిద్యాలయం ఏది ఉందో, అంటే కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో మనకైతే ఒక నైట్ వాచ్మెన్ పోస్ట్కి అయితే వీళ్ళు తాత్కాలిక పద్ధతిని అయితే ఒక భర్తీ చేయనట్లు దానికి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆ మండల విద్యాశాఖ అధికారి ఎంఓ రాజ్నాయక్ గారు అయితే మనకు తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క మహమ్మదాబాద్ మండలంలో ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు అయితే ఈ యొక్క నియామక ప్రక్రియ అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకు జిల్లా విద్యాశాఖ అధికారి అదేవిధంగా జిల్లా కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది మొత్తం కంప్లీట్గా జరుగుతుంది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి మనకు వచ్చేసి ఈ మండల పరిధికి చెందినటువంటి మహిళా అభ్యర్థులు, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ యొక్క నైట్ వాచ్మెన్ కూడా మనకి ఏంటంటే ఆ మండలంలో ఉంటారు కదా, మండల్లో ఉన్నటువంటి ఉమెన్స్ ఓన్లీ దీనికి అప్లికేషన్ చేసుకోవాలి, ఓకేనా. ఉమెన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అయితే చేయడానికి వీలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ నైట్ వాచ్మెన్ పోస్ట్ కూడా మనకు ఆ మండల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు మనకు ఏ డేట్ లోపు అప్లికేషన్ చేసుకోవాలంటే 15/6/2026 నుండి మనకు వచ్చేసి 20/6/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో సో తప్పనిసరిగా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి స్థానిక కేజీబీవీ పాఠశాలలో యొక్క దరఖాస్తులు అయితే ఇవ్వాలి. ఈ యొక్క మహమ్మదాబాద్ మండలంలో ఉన్నటువంటి కేజీబీవీ యొక్క స్కూళ్ళకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సో 10వ తారీఖున స్టార్ట్ అయిపోయింది, 20వ తారీఖు లాస్ట్ డేట్ చూసుకొని అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఈ యొక్క మహమ్మదాబాద్ మండలం ఏ జిల్లాలో వస్తుందో చూసుకోండి, ఓకేనా. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పోస్టుకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు కనీసం ఎస్ఎస్సి అంటే 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎస్ఎస్సి, ఓకేనా, లేదనుకుంటే 10th క్లాస్ అనమాట. సో ఇది పాస్ అయితే సరిపోతుంది మీరు, ఓకేనా. 10th పాస్ అయితే సరిపోతుంది, మీరు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ మీ ఒక ఏజ్, ఓకేనా. ఏజ్ వచ్చేసి మీరు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే మీ ఏజ్ అయితే ఉండాలి, ఓకేనా. 18 to 35 years మధ్యలో మీ యొక్క ఏజ్ ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకేమైనా ఏజ్ సడలింపుంటే యాక్చువల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మీకు వర్తించడం అయితే జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో అభ్యర్థులు ఉమెన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఎంఈఓ కోరడం జరిగింది, అంటే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే చెప్పడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈ నియామకానికి సంబంధించి పూర్తి వివరాలు కేజీబీ పాఠశాల అందుబాటులో ఉంటాయని చెప్పారు. సో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి మనకు ఈ యొక్క మహమ్మదాబాద్ మండలంలో సంబంధించినటువంటి కేజీబీవీ స్కూల్కి వెళ్ళి ఒకసారి అడగండి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో జనరల్గా అయితే ఇదే వాచ్మెన్ పోస్ట్కు ఉమెన్స్ మాత్రమే ఎలిజిబుల్. దానికి సంబంధించినటువంటి మీకు 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, స్థానికులు అంటే వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అదేవిధంగా మనకు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు అయితే అప్లికేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఇది అనమాట. సో చూసి ఉమెన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ, ఓకేనా. ఇది ఈరోజు మంచి జాబ్ ఆపర్చునిటీ ఫర్ ఉమెన్స్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అదేవిధంగా హైప్ చేయడం మర్చిపోతున్నారు. కంపల్సరీ లైక్ చేయండి, హైప్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.